ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. సహోదరులారా, దేవుని వాగ్దానాలు దైవభక్తి గలవారికే, క్రీస్తులో నిజ విశ్వాసులకే గాని ఇంకెవరికీ కాదు. ఈ వాగ్దానాల్లో కొన్ని ఈ జీవితానికి, మరికొన్ని రాబోయే జీవితానికి సంబంధించినవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.